హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్పింగ్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే ఒక ఆవిడ వైజాగ్ సంబంధించిన చంద్రకుమారి గారు మనం రిక్వెస్ట్ చేశారు. తను కొంచెం ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదైనా కావాలని. సో తనే సజెషన్ ఇచ్చారు. నేను ఇట్లా ఊరగాయలు బాగా పెడతానండి, అవి ఏమైనా చేయడానికి అవుతుందా అని చెప్పి, ఓకే నా వంతుగా నేను ఒక వీడియో పెట్టి మీ ఏమంటారు మీ రెసిపీలో ఉన్న కమ్మదనాన్ని నేను వర్ణిస్తానని చెప్పాను. తర్వాత తను నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఏదైతే చేయగలుగుతారో అది కొంచెం మనకు శాంపిల్స్ పంపించినట్లయితే నేను టేస్ట్ చూసి బాగుంటే నేను ప్రజెంట్ చేస్తాను, బాగాలేకపోతే చేయనండి, మీరేమనుకోకండి అని అన్నాను. ఓకే అండి పంపిస్తాను, మీరు టేస్ట్ చేసే ఎలా ఉంది అని చెప్పండి అని చెప్పారు. సో నిన్న మధ్యాహ్నం మనకు 4 o'clockకి ఆ పార్సల్ రీచ్ అయ్యింది. సో నేను కొద్దిగానే పంపించమన్నాను. తను ఆల్రెడీ ఇంట్లో చేసుకున్నవే మనకు కొంచెం పంపించారు. చికెన్ పికిల్స్ అవి, కాకపోతే ఒకటి లెమన్తో చేసిన చికెన్ పికిల్, ఇంకొకటి ఆవపిండి అంటాం కదా, ఆవ పొడి. అది ఆవపిండి అంటే ఆవాలను ఫ్రై చేసి నార్మల్గా ఊరగాయలకు వేసుకుంటాం కదా, ఆ పౌడర్తో చేసిన ఒక పికిల్ అనమాట. నాకైతే ఆ రెండు బాగున్నాయి. రెండిట్లో చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ లెమన్తో చేసిన పికిల్ నాకు చాలా బాగా నచ్చింది. అదే చెప్పాను వాళ్ళతో, చాలా బాగుందండి ఆవ పొడితో చేసిన దానికంటే కూడా అని చెప్తే, లేదండి రెండు బాగుంటాయి, కాకపోతే మనం ఆ టేస్ట్ వేరియేషన్ చూసేటప్పుడు అలా అనిపిస్తుందేమో అని చెప్పారు. సో నేను ఆ 2 పికిల్స్ కూడా మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. సో పార్సిల్ అంతా నార్మల్గా మీకు యాజ్ యూజువల్ మీరు సేఫ్గా మీకు రీచ్ అయ్యేలాగా అవి చూసుకుంటారు. కాకపోతే ప్రైస్ వైజ్ వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ షిప్పింగ్ తోడా 900 rupees per kg అంట చికెన్ పికిల్. ఏదైనా కావచ్చు, లెమన్ కావచ్చు, ఆవపిండితో కావచ్చు, ఏదైనా ఒకే రేటు. అదేవిధంగా హాఫ్ కేజీ అయితే 500 rupees అంట. కానీ వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం నార్మల్గా ఏదైనా షాప్స్లో కొన్నప్పుడు ఏమవుతుందంటే దానిలో ఎక్కువ స్టోరేజ్ ఉండేదానికి ఏదో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. సో అది కొద్ది రోజుల తర్వాత మనకు ఆ స్మెల్ అనేది కూడా వస్తూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఏదో కెమికల్స్ కలిపారు అనేది. ఈవెన్ నేను ఈ మధ్య ఒక టమాటా పచ్చడి తెప్పించాను. అది నాకు ఓపెన్ చేసి ఒక టేస్ట్ చేయంగానే టేస్ట్ బాగుంది, కానీ నాకు ఆ స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఏమంటారు అవి స్టోర్ చేసిన ప్రిజర్వేటివ్స్ ఏదో వేస్తారు కదా, అలా స్మెల్ అనేది వస్తుంది. అది కాకుండా ఈ విధంగా హోమ్ మేడ్ అనేది మనకు హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు వాళ్ళు ఒక బిజినెస్ లాగా కాకుండా, అంటే బిజినెస్ అంటే బిజినెస్ ఇది కూడా, కాకపోతే ఫ్యాక్టరీ లాగా పెట్టి ఏదేదో కెమికల్స్ కలిపి ఎక్కడ బాటిల్స్లో నిల్వ ఉంచి ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి దానిలో కెమికల్స్ కలిపి అలా కాకుండా జస్ట్ మనం నార్మల్గా మన ఇంట్లో ఊరగాయలు ఎలా పెట్టుకుంటాము అది ఎక్కువ రోజులు ఉండడానికి సాల్ట్ వేయడం, ఆవపిండి, అవి ఏమేం కావాలో, తర్వాత ఎక్కువ రోజులు బద్ద అనేది అంటే అది మామిడికాయ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఆ క్రిస్పీనెస్ పోకుండా ఉండేదానికి కూడా కలిపే ఆయిల్ కానీ అన్నీ కూడా మంచి ఆయిల్స్ వాడి మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అంత టేస్ట్ ఉండేలాగా చేశారు చంద్రకుమారి గారు. ఓకే, థ్యాంక్స్ అండి. మీరు మాకు పికిల్స్ పంపించినందుకు చాలా బాగుండింది. అదే నేను నిన్న ప్రైస్ అడిగాను, ప్రైస్ చెప్పండి ఎంత ఏంటి అనేసప్పటికి, లేదు నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, ఒక్కసారి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తానని చెప్పి తను టైం తీసుకుంది. నేను చెప్పాను మీరు ఇంకా లేట్ అయ్యేపనికైతే ఆ కొంచెం పికిల్ కూడా అయిపోతుందండి, మళ్ళీ నాకు వీడియో చేయడానికి పికిల్ ఉండదు అని చెప్పాను. తను నవ్వుతున్నారు, అంత టేస్ట్గా ఉందన్నమాట. సో మా ఇంట్లో అందరికి కూడా నచ్చింది. ప్రణవ్ అయితే నిన్న నేను వండిన కూర వేసుకొని కలుపుకొని తినడం ఆపేసి ఈ పికిల్తోనే తినేశాడు. సో తను ఇంట్లో ఉన్న పచ్చళ్ళే పంపించడం వల్ల సో 2 కూడా ఈ బౌల్ నిండా వచ్చాయి. సో ఇది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. నేను బలవంతంగా ఉంచాను, రేపు వీడియో చేసిన తర్వాత తినొచ్చు అని చెప్పి. సో అంతా అయిపోయింది అనమాట. ఇది లెమన్తో చేసింది, ఇది వచ్చి ఆవపిండితో చేసింది అనమాట. సో నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ. సో మీకోసం ఒక్కసారి మీ ముందు టేస్ట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో ఆల్మోస్ట్ 1/4 కప్పే ఉంది, మీదంతా అయిపోయింది. సో మనం ఒక పీస్ టేస్ట్ చేస్తాం. అయితే పీస్ అయితే కొంచెం ఆడుగా అనిపిస్తుంది, కానీ తింటుంటే చాలా బాగుంది అనమాట. చూసారా, ఒత్తదే తినేయాలనిపిస్తుంది. నేనైతే అటు ఇళ్ళు ఒక ముక్క, ఇటు ఇళ్ళు ఒక ముక్క అలా వేసుకుంటూనే ఉన్నాను. నేనైతే ఇంతవరకు రైస్లో అయితే తినలేదు, నార్మల్గా ఒత్తదే తినేస్తున్నాను అనమాట. కారం కూడా ఏం లేదు, చాలా బాగుంది. అటు తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అనమాట, అలా ఉంది. ఇప్పుడు ఒక పీస్ ఇది చూసారా, పీస్ ఇలా ఉంది చూడండి, చూసారా, ఇది లెమన్ అన్నమాట. సో దీన్ని టేస్ట్ చేద్దాం.
అంటే ఆ పీస్ మనం నవ్వుతూ ఉంటే ఆ పుల్లదనం అనేది బయట వస్తూ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం అన్నీ కూడా కారం ఉప్పు అన్నీ కూడా సరిపోయినట్టు ఆ ఫీల్ కలుగుతుంది అనమాట. ఎలా వేశారో కానీ అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తో వేశారండి. అంటే ఆవిడకి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చేమో. చాలా బాగుంది. తర్వాత ఇది చూద్దాం ఎలా ఉందని. ఇంకా ఆవు పెయింట్తో చేసిందని చెప్పాను కదా. చూసారా ఈ విధంగా ఉందన్నమాట. దీనిలో పీసెస్ కొంచెం పెద్దవి. నేను ఏం చెప్పానంటే మరి పెద్ద పెద్ద పీసులు వద్దండి, కొంచెం చిన్న చిన్నవి వేయండి బాగుంటుంది అన్నాను. సో తను ఇంట్లోకి పెట్టుకున్న ఊరగాయలు నాకు చిన్న చిన్న పీసులు సెలెక్ట్ చేసి పంపించారంట. ఆవిడేమంటారంటే కొంచెం పెద్ద పీసులు అయితే కొంచెం తిన్నట్లు ఉంటుందండి అంటారు. నాకైతే చిన్న పీసులు అయితే ఎక్కువ మన కారం అన్నీ కూడా లోపల పడుతుందని నేను అనుకున్నాను. కానీ పెద్ద పీస్ అయినా చిన్న పీస్ అయినా లోపల ఆ మసాలా అంతా కూడా ఎక్కి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. కానీ నాకు లెమన్ మాత్రం సూపర్గా నచ్చిందండి, దానిలో డౌటే లేదు. కానీ ఇది మాత్రం సెకండ్, రెండుతో కంపేర్ చేసినప్పుడు ఇది సెకండ్ అని చెప్పొచ్చు. చూపించాను కదా మీకు. కానీ లెమన్ పికిల్తో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. అంటే చికెన్ అనేది సాఫ్ట్గా అనిపిస్తుంది, ఇది అది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. కాకపోతే టేస్ట్ రెండుతో కంపేర్ చేసిన అది బాగుంది. సెకండ్ ఇది అనమాట. సో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే ఇప్పుడు నేము చంద్రకుమారి. సారీ ఫోన్ నెంబర్ ఇక్కడ తిప్పి వస్తుంది కదా. నేను యాక్చువల్గా అది ఎడిట్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ డైరెక్ట్గా చేసి అదే లోడ్ చేసేద్దామని ఇలా పేపర్ మీద రాసుకొచ్చాను. సరే నేను ఫోన్ నెంబరు చదువుతాను, అది మీరు నోట్ చేసుకోండి. 8074572708 8074572708. ఈవిడ పేరు చంద్రకుమారి. నేను మళ్ళీ మీకు అది డిస్క్రిప్షన్లో కూడా ఈ ఫోన్ నెంబర్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం కామెంట్లో కూడా పిన్ చేసి ఈ ఫోన్ నెంబర్ పెడతాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా లోడ్ చేయడం వల్ల నేను స్క్రీన్ మీద మీకు చూపించలేకపోతున్నాను. 8074572708. చాలా ఈజీగా ఉంది నెంబర్ గుర్తుపెట్టుకోవడం కూడా. 8074572708 బాగుంది కదా. సో ఈ నెంబరు ఇది మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే తనకి కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. మీకు ½ కిలో కావాలా, కేజీ కావాలా అనేది. కానీ అంటే ఆ డబ్బులకు తగ్గ టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.